హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వంట వేదిక. ఈరోజు మన వంటింట్లో రెసిపీ ఏంటో తెలుసా? గోంగూర పప్పు అండి. ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ. కాంప్లికేటెడ్ అయిన రెసిపీ అనుకుంటారు చాలామంది, కానీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పిన విధంగా నేను చెప్పే కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకసారి. ఇప్పుడు రెసిపీ చూసేద్దాం. ఒక 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని దాన్ని బాగా వాష్ చేసి తీసుకోవాలండి. నేను ఏ గ్లాస్తోనైతే కందిపప్పు చూపించానో ఆ గ్లాస్ కొలత చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఇందులోకి నేను 1/2 కప్ ఆఫ్ ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, నో ప్రాబ్లం. కుక్కర్ వేస్తున్నాం కాబట్టి ఉడికిపోతాయి. అండ్ ఇందులోకి నేను 3 పచ్చిమిర్చిలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకుంటాను కాబట్టి 3 పచ్చిమిర్చిలు సరిపోతాయండి. అండ్ 1 కప్ ఆఫ్ టమాటా కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఒక చిన్న రెబ్బ చింతపండు యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. చింతపండు కావాలంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అండ్ ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకు వేసేసుకోండి. కట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, కట్ చేయకుండానే వేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎంత వేసుకోవాలంటే మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసుకోవాలండి. నార్మల్గా మనం పప్పు చేసుకుంటే 2 గ్లాసెస్ సరిపోతాయి, కానీ ఇది మనం నానబెట్టలేదు కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలండి. 5 విజిల్స్ వచ్చాక తీసి పప్పు గుత్తుంటుంది కదా అండి, దాంతో బాగా మెదిపేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ బాగా మెదిపేసుకున్నాక పప్పు కొంచెం మెత్తగా అవుతుందండి. అప్పుడు ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పుల్లదనం ఉంటుంది ఇందులో. ఎందుకంటే గోంగూర యాడ్ చేసుకున్నాం, చింతపండు వేసుకున్నాం, టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఉప్పు కారం వేశాక మళ్ళీ పప్పు గుత్త తీసుకొని బాగా మెదిపేసుకున్నాక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఎక్కువే నీళ్లు వేసేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎప్పుడు పప్పు వండి పక్కకు పెట్టినా అది కొంచెం గట్టి పడుతుందండి. అందుకే ఇందులో కొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఉడకపెట్టుకున్నాక కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడు ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను తాలింపు వేసుకోవడానికి నేను స్టవ్ మీద కుండ పెట్టుకున్నానండి. దాంట్లో ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి నేను కొన్ని ఆవాలు వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. అండ్ ఆవాలు కొంచెం చిటపటలాడాక అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర కూడా ఆయిల్లో కొంచెం వేగాక ఇందులో 2 ఎండుమిరపకాయలు చుంచి వేసేసుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంటుంది కదా అండి, ఈ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి పప్పులోకి. ఆ ఫ్లేవర్ మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇది మిస్ చేయకండి. అండ్ ఇందులో కరివేపాకు అండ్ నేను ఇంగు వేసాను, కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంగువ టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత ఇవన్నీ కొంచెం వేగేదాకా కలుపుకోవాలండి. తాలింపు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టి కలుపుకోండి. అండ్ ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పప్పు వేసుకొని దీన్ని ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటే రెడీ అండి, మన గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. ఎంతో రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం పప్పు అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బాయ్.